హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చి అతి భారీ గుడ్ న్యూస్. వారికి త్వరలోనే పెన్షన్, వెంటనే ఇలా చేయండి. దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో, మెసేజ్ రూపంలో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అర్హులైన వారికి పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని అక్రమ లావాదేవీలు వెలుగులోకి రావడంతో ఈ ప్రక్రియలో అనేక మార్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి సదరన్ స్లాట్ బుకింగ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే దివ్యాంగుల సంక్షేమ సంఘాలు పింఛన్లకు అర్హులైన అనేక మంది లబ్ధిదారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. తాజా ప్రకటన ప్రకారం ఏప్రిల్ 4వ తేదీ నుంచి సదరన్ స్లాట్ బుకింగ్ తిరిగి ప్రారంభం కానుంది. అలాగే ఏప్రిల్ 8వ తేదీ నుంచి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం ఏదైతే ఉందో వారు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో పింఛన్లు పంపిణీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో కొన్ని అక్రమ లావాదేవీలు అనేటివి వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పుడు అనేక మార్పులు చేయవలసిన పరిస్థితి అనేది అక్కడ రావడం జరిగింది. ఇక చూసుకుంటే మనకి జనవరి నుంచి సదరన్ స్లాట్ బుకింగ్ అనేది ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. కాకుంటే దాన్ని మనకి సదరన్ స్లాట్ బుకింగ్ అనేది నిలిపివేసింది. అయితే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళకి పింఛన్ అర్హతలైన అనేక మందికి ప్రభుత్వం నుంచి పునఃప్రారంభం అంటే కొత్త పెన్షన్లు ఎప్పుడో పంపిణీ చేస్తారు. దానికి చూసుకుంటే మనకి ఇందులో భాగంగా సదరన్ స్లాట్ అండ్ బుకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఏ తేదీని ఇవ్వడం అంటే తాజా ప్రకటన ప్రకారం ఏప్రిల్ 4వ తేదీ నుంచి సదరన్ స్లాట్ బుకింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది. అలాగే ఏప్రిల్ 8వ తేదీ నుంచి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక చూసుకుంటే సదరన్ ధృవపత్రాలను జారీ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతీయ, జిల్లా, బోధన ఆసుపత్రులలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ప్రతి మంగళవారం నిర్వహించేలా ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. అయితే పింఛన్కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండడంతో అందరికీ ఒకేసారి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. అందుకే ప్రాధాన్యత ఆధారంగా స్లాట్ బుకింగ్ తేదీలు కేటాయించనున్నారు. దీనివల్ల ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి మొదట పరీక్షలు నిర్వహించి ధృవపత్రాలను అందించేందుకు వీలుంటుంది. ఎవరైతే కొత్తగా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే సదరన్ సర్టిఫికేటు ముందుగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే పరీక్షలు చేయడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. కొత్తగా పెన్షన్లు అనేటివి చాలామంది ఎక్కువగా అప్లై చేసుకుంటున్నారని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక చూసుకుంటే గత 5 ఏళ్ళు ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం చేసిన అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవస్థలో మార్పులు చేయవలసిన అవసరం ఏర్పడింది. కొన్ని అక్రమ మార్గాల్లో అర్హతలు లేని వ్యక్తులు కూడా దివ్యాంగుల కోటాల్లో ధృవపత్రాలు తీసుకొని ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పొందుతున్నట్లు అనేక నివేదికలు వెలువడ్డాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించింది. అనర్హులను గుర్తించి వారి పింఛన్లు రద్దు చేసింది. దీంతో కొత్త దరఖాస్తుదారుల కోసం సదరన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఈ ఏడాది జనవరిలో తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే నిజమైన అర్హులు అన్యాయంగా జరగకుండా చూసేందుకు మళ్ళీ ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇక చూసుకుంటే సదరన్ ధృవపత్రం అనేది దివ్యాంగులకు అందించే అత్యంత ముఖ్యమైన పత్రం. దీని ద్వారా వారు ప్రభుత్వ పింఛన్తో పాటు అనేక సంక్షేమ పథకాలకు అర్హత పొందుతారు. శారీరక వైకల్యం, మానసిక లోపం, కంటి చూపు లోపం వంటి సమస్యలతో బాధపడుతున్న వారందరికీ ఈ ధృవపత్రం జారీ అవుతుంది. ఈ పత్రం లేకుంటే దివ్యాంగుల కోసం అందించే ప్రభుత్వ పథకాలకు వారు అర్హులు అవుతారు. సదరన్ ధృవపత్రం ఉంటే లబ్ధిదారులు ఆర్టీసీ బస్సులలో, రైళ్లలో ప్రయాణ రాయితీలు, చిన్న పరిశ్రమల కోసం రుణాలు, సబ్సిడీలు వంటి అనేక ప్రయోజనాలు పొందగలరు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ పొందేందుకు కూడా ఇది అవసరమైన పత్రంగా ఉపయోగపడుతుంది. ఇక చూసుకుంటే మనకి సదరన్ ధృవపత్రం అనేది దివ్యాంగులకు చాలా అవసరమని ఇక్కడ చెప్తున్నారు. సదరన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియ
మీ సేవ గ్రామ సచివాలయం ద్వారా చేసుకోవచ్చు. ఈ సదరం స్లాట్ బుకింగ్ ఎక్కడ చేసుకోవాలంటే మీ సేవలో కానీ గ్రామ సచివాలయాల్లో కానీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చూసుకుంటే లబ్ధిదారులు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సంబంధిత సమాచారం SMS ద్వారా మొబైల్కి వస్తుంది. మీరు ఎవరైతే సదరం సర్టిఫికేట్ మీ సేవ ద్వారా కానీ గ్రామ సచివాలయం ద్వారా కానీ అప్లై చేసుకుంటారో మనకి సదరం స్లాట్ బుక్ చేసుకున్నట్లు మనకి ఒక SMS అనేది కూడా రావడం జరుగుతుంది. మన మొబైల్ కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సదరం వెబ్సైట్లో ID నమోదు చేసి స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి సదరం వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో మీరు ID నెంబరు ఎంటర్ చేసి మీ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే స్లాట్ అందుబాటులో ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలని వైద్య పరీక్షలు పూర్తయ్యాక వైద్యులు ధృవపత్రాన్ని జారీ చేస్తారు. ఈ ధృవపత్రంతోనే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సర్టిఫికేట్ పునరుద్ధరణ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి సదరం స్లాట్ మీరు బుక్ చేసుకుంటారు కదా, బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక SMS అనేది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అవి ధృవపత్రాలు జారీ చేయడం జరుగుతుంది. ఇక చూసుకుంటే సదరం ధృవపత్రాలను పొందాలనుకునే దివ్యాంగులకు మీ సేవ లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డు నంబర్, పూర్తి వ్యక్తిగత వివరాలు అందించాలి. దరఖాస్తు చేసిన తర్వాత ఆసుపత్రి పరీక్ష తేదీ సమయం కేటాయిస్తూ మొబైల్కి SMS వస్తుంది. నిర్దేశిత తేదీ సమయానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్యులు శారీరక వైకల్యం లేదా మానసిక లోపాన్ని నిర్ధారించాక తర్వాత ధృవపత్రాన్ని జారీ చేస్తారు. సర్టిఫికేట్ పునరుద్ధరణకు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చూసుకుంటే మనము ఈ సదరం స్లాట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత మనకు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనము హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మనకు సర్టిఫికేట్ అనేది జారీ చేస్తాం అని చెప్పడం జరిగింది. ఇక చూసుకుంటే దివ్యాంగులకు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. అవి పొందడానికి సదరం ధృవపత్రం తప్పనిసరి. ఈ ధృవపత్రంలో లబ్ధిదారులు పింఛన్తో పాటు విద్యా రాయితీలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ప్రయాణ సబ్సిడీలు, స్వయం ఉపాధి కోసం రుణాలు వంటి అనేక ప్రయోజనాలు పొందగలరు. ప్రయాణ ప్రమాదాలు, అనారోగ్యం కారణంగా అవయవాలు కోల్పోయిన వారికి, వినికిడి లోపం, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ప్రభుత్వం ఈ ధృవపత్రాన్ని జారీ చేస్తుంది. దీని ద్వారా వారు ప్రభుత్వం అందించే అన్ని రకాల పథకాలకు అర్హతగా పొందవచ్చు. ఇక చూసుకుంటే మనకి దివ్యాంగుల సంక్షేమ పథకం కోసం సదరం ధృవపత్రం పొందడం ద్వారా లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే ప్రభుత్వం పింఛను పొందే హక్కు, ప్రయాణాల రాయితీ, ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో తగ్గింపు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషను, దివ్యాంగులకు ప్రత్యేక కోటా, తర్వాత స్వయం ఉపాధి రుణాలు, సబ్సిడీలు, చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టుకునేందుకు స్వయం విద్యా రాయితీలు, స్కాలర్షిప్లు, ఉచిత పాఠ్యపుస్తకాలు, హాస్టల్ సౌకర్యాలు, ప్రభుత్వ సూచన. అర్హులైన ప్రతి ఒక్కరూ ధృవపత్రం పొందాలి. సదరం ధృవపత్రం దివ్యాంగుల హక్కులను నిర్ధారించేందుకు కీలకమైన పత్రం కావున అర్హులైన ప్రతి ఒక్కరూ దీన్ని పొందాలని ప్రభుత్వం సూచిస్తుంది. ధృవపత్రాన్ని పొందిన తర్వాత ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని లబ్ధిదారులకు ప్రభుత్వం సూచిస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై